బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి అవుతాను, అధిష్టానం నన్నే ముఖ్యమంత్రి చేస్తుంది అని తరచూ మీడియాలో చెబుతుండేవాడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. రేవంత్ రెడ్డికి పీసీసీ రాకూడదు అని, రేవంత్ రెడ్డికి పీసిస్తే ఊరుకోమని అధిష్టానానికి సైతం తేల్చి చెప్పేసిన లీడర్ జగ్గారెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి పీసీసీ పదవి వచ్చిన తర్వాత కూడా తరచూ రేవంత్ రెడ్డితో గొడవలు పెట్టుకునేవాడు జగ్గారెడ్డి గారు. పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు, కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వొద్దు అని అప్పట్లో బలంగా పట్టుపట్టిన నేత జగ్గారెడ్డి గారు. సీన్ కట్ చేసే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా జగ్గారెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఒకవేళ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి గారు గెలిచి ముందునుంటే తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఆయన మంత్రి అయ్యేవారు. కానీ దురదృష్టవశాత్తు జగ్గారెడ్డి గారు ఓడిపోవడంతో ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికలకు ముందు తీసివేయడంతో ఇప్పుడు జగ్గారెడ్డి గారికి ఎలాంటి పదవి లేదు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలి అని జగ్గారెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎంపీగా పోటీ చేసి గెలిస్తే పార్టీలో అలాగే ప్రభుత్వంలో మనకు మంచి పట్టు ఉంటుంది. ఇలాంటి పదవి లేకుండా 5 సంవత్సరాలు ఇలానే ఉంటే రాజకీయంగా మరింత దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అని జగ్గారెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన జగ్గారెడ్డి గారు ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే అధిష్టానానికి కూడా నేను మెదకు నుండి ఎంపీగా బరిలోకి దిగుతాను అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జగ్గారెడ్డి గారితో పాటు మెదకు టికెట్ ఆశిస్తున్న వాళ్ళలో ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి గారు ఉన్నారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత మంత్రి దామోదర రాజ నరసింహ గారి కూతురు త్రిష కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి కూతురు కూడా ఎంపీ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. నాకు లేదా నా కూతురుకి ఎంపీ టికెట్ ఇవ్వాలి అని జగ్గారెడ్డి గారు అధిష్టానాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జగ్గారెడ్డి గారి కూతురు జయారెడ్డి గారు తరచూ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో జయారెడ్డి గారు పాల్గొంటూ ఉన్నారు. తన తండ్రిని గెలిపించుకోవడం కోసం 2018లో చాలా కష్టపడ్డారు జయారెడ్డి. ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు జయారెడ్డి. అయితే 2023లో కూడా జయారెడ్డి గారు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేసినప్పటికీ జగ్గారెడ్డి గారు ఓడిపోయారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈసారి జగ్గారెడ్డి గారు పోటీ చేయకుండా జయారెడ్డిని నిల్చోబెడతారని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో మరోసారి జగ్గారెడ్డి గారే పోటీ చేయడం జరిగింది. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో జగ్గారెడ్డి గారా లేక జయారెడ్డికా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది అని ఆసక్తిగా మారిపోయింది. మరొక వార్త ఏంటంటే జగ్గారెడ్డి గారి కూతురు జయారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఊహించని పదవి రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి.